శ్రీరామాయణం వేదోపబృంహణం అంటే వేదమును విశదీకరించునది అని అర్థం. వేదము యొక్క అర్థమును సరిగా తాము తెలుసుకొనక అలాగే లోకానికి కూడా తమకు బోధపడిన రీతిలో పొరపాటుగా వివరించి చెప్పి తద్వారా తాము అపోహల ద్వారా నశించి తమ మాటలను విన్నవాళ్ళు నశించి ఇక కొంతకాలం గడిచిన తర్వాత ఇలాంటి వాళ్ళ ఉపదేశాలు విని మరికొందరు నశించి అసలు వేదానికి అర్థం ఇదేట అని ఓ క్రొత్త మతం బయలుదేరి వేదానికి అపార్థం ఘటించే ప్రమాదం ఉందని ఒక క్రొత్త పండితుడు తయారైనప్పుడల్లా వేదమాత భయంతో వణికిపోతూ ఉంటుందిట. అలాంటప్పుడు ఆనాడు అటు తరువాతి కాలంలోనూ కొందరు మహాపురుషులు ఆవిర్భవించి వేదమునకు సరి అయిన అర్థమును ఇది అని తెలిపి లోకాన్ని తరింపచేసినటువంటి వారు మనకి కానవస్తారు. మహర్షులు వేదవ్యాసుడు, వాల్మీకి మహర్షి ఇరువురు కూడా వేదమును విశదీకరించి సరి అయిన అర్థమును తెలిపిన వారు. వ్యాసుడనేది ఒక వ్యక్తికి పేరు కాదు, అది ఒక పదవికి పేరు. వ్యాసుడు, వేదవ్యాసుడు అంటే అర్థం ఏంటి? ప్రతి ద్వాపరాంతంలో వేదములను వింగడించి విభజించి అందరూ చదువుకోవడానికి వీలుగా దాని అర్థాన్ని గ్రహించి ధరించడానికి వీలుగా గ్రంథ ప్రణయనం చేసినటువంటి వాడెవరో ఆయనను వ్యాసుడు అంటారు. ఇలాంటి వ్యాసులను శ్రీ విష్ణు పురాణం 29 మంది వ్యాసులను పేర్కొంది. వారిలో 24వ వ్యాసుడు రుక్షుడు అంటే వాల్మీకి మహర్షి. ఈయన 24వ వ్యాసుడు. ఆయన తరువాత శక్తి అనే ఆయన వ్యాస పదాన్ని 25వ వాడుగా అధిష్ఠిస్తే 26వ వాడుగా పరాశర మహర్షి వ్యాస పదవిని అధిష్ఠిస్తే 27వ వాడుగా తృణబిందుడనే మహానుభావుడు వ్యాస పదవిని అధిష్ఠిస్తే 28వ వాడుగా కృష్ణద్వైపాయనుడు వ్యాస పదవిని అధిష్ఠిస్తే 29వ వాడుగా అశ్వత్థామ రానున్న మన్వంతరంలో వ్యాస పదవిని అధిష్ఠిస్తాడు. ఇలా ఒకానొక మారు వ్యాస పదవిని అధిష్ఠించి పురాణ ప్రణయనాదులను చేసినవాడు వాల్మీకి మహర్షి. ఇంకా కొంచెం దేవీ భాగవతంలో చూసినట్లయితే మన ఈనాటి వ్యాస భగవానుడు కూడా ఆ వాల్మీకి మహర్షి దగ్గర పురాణాలు ఎలా రచించాలో ఆ కిటుకులను తెలుసుకున్నట్ట. కనుక వాల్మీకి మహర్షి అంటే శ్రేష్ఠతముడైనటువంటి మహర్షి. శరీరం మీద వ్యామోహం లేకుండా తాను సముపార్జించిన వేద విజ్ఞాన రహస్యములను ఈ లోకానికంతటికీ గ్రంథ రూపంలో అందించిన పరమోదారుడైనటువంటి వాడు వ్యాస మహర్షి. అలాంటివాడు వాల్మీకి మహర్షి.
వీరిరువురు రెండు ఇతిహాసములను మనకి రచించారని అనుసంధానం చేసుకున్నాం. ఏం చెబుతున్నాయి ఈ రెండు ఇతిహాసములు? పరమాత్మ తత్వంలో శ్రీరామాయణం సీతాయాశ్చరితం మహత్ కావ్యం, రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్. ఇది వాల్మీకి మహర్షి తన రామాయణాన్ని గురించి చెప్పిన మాట. సీతాచరితము, రామాయణం అంటే రామా అంటే స్త్రీ సీతమ్మ, ఆవిడకు సంబంధించిన చరిత్రను ఆవిడ ప్రతిపాదింపబడింది కనుక సీతాచరితము. ఏమయ్యా వాల్మీకి మహర్షి, మమ్మల్ని సందేహంలో పడేకు, ఇది రామచరితమా సీతాచరితమా, ఏదో నిర్ధారించి నువ్వే చెప్పవయ్యా అంటే, రామాయణం అంటే రాముడి కథేనండి, కానీ కృత్స్నం రామాయణం, మొత్తం రామాయణం అంతా చూస్తే సీతమ్మ వైభవమే కనిపిస్తుంది కనుక సీతాయాశ్చరితం మహత్ అన్నాడు మహానుభావుడు. రామాయణం ఏం తెలుపుతుంది? అమ్మ వైభవాన్ని తెలుపుతుంది. మహాభారతం ఏం తెలుపుతుంది? నారాయణ కథాభిమాం, నారాయణ కథ, నారాయణునికి సంబంధించిన కథ, నారాయణుని కథలను అనుభవించే వారికి సంబంధించిన కథ, నారాయణ కథామిమాం అని నారాయణ వైభవాన్ని, పరమాత్మ వైభవాన్ని తెలిపినది మహాభారతం. కనుక అమ్మ వైభవం, అయ్య వైభవం ఈ రెండిటినీ సమగ్రంగా వర్ణించింది. అంతేనా? రెండు పరమ ప్రమాదకారులైనవి ఉన్నాయి ఈ లోకంలో. ఆ రెండు ఏవి అంటే ఒకటి కామము, మరి ఒకటి క్రోధము. ఈ రెండిటిని పరిహరించుకోనంత వరకు మానవునికి సుఖశాంతులు లేవు. గుడ్లురుమి అవతలి వాడిని నేను చంపేస్తానని వాడు కత్తి చూస్తే యువతల కొంచెం ప్రాజ్ఞుడైన వాడు, ఒరే నాయనా ఎందుకురా కత్తి చూసావు అని అడిగాడు. వాడు నాకు చాలా అపకారం చేశాడండి, వాడిని నేను సంహరించి పారేస్తాను అన్నాడు. అంటే అపకారం చేస్తే చంపేస్తావా? మరి చంపాలి కదండి. అయితే ఇంతకంటే అపకారం చేసిన వాడిని ఎందుకు వదిలేసావురా నువ్వు అన్న. ఇంతకంటే నాకు ఎవరు అపకారం చేశారండి? అపకారుడి చేత్ కోప, అపకారం చేసిన వాడి మీదే నీకు నిజంగా కోపం ఉంటే, నీకు అపకారం చేసేది నీ కోపం, తన కోపమే తన శత్రువు అన్నారు కదండి. కనుక నిజంగా అపకారం చేసేది కోపం. మరి కోపం మీద కోపం ఎందుకు తెచ్చుకోవు? అపకారం చేసిన వాడి మీద కోపం తెచ్చుకున్నప్పుడు మరి ఈ కోపమే కదా ప్రమాదకారి. క్రుద్ధో హన్యాత్ గురువునపి కార్యాకార్యం న విజానాతి. ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది తెలియదు క్రోధం కలిగిన వాడికి. భగవంతుడు చెప్పేశాడుగా, విద్యేన విహ వైరిణం. శత్రువు ఎవరు? కామమే శత్రువు, క్రోధమే శత్రువు. మన్యుకర్త నాహం కర్త. తప్పులని చేసేసిన తర్వాత లెంపలు వేసుకుని మళ్ళా మన్యు అంతా జపాన్ని చేయాలి. చేసినప్పుడు నేను కాదండి చేసింది, మరి ఎవరు చేశారా నాయన? ఆ కోపం చేయించిందండి. అప్పుడు ఎవరికైనా భూతావిష్టులైన వాళ్ళు ఉంటారు చూడండి, అంటే భూతం ఆవేశించిన వాళ్ళు ఉంటారు. భూతం ఆవేశించిన వాళ్ళు ఉత్తప్పుడు చాలా మర్యాదగా ఉంటారు, చాలా వనరగా ఉంటారు. కానీ అది ఆవేశించినప్పుడు మాత్రం అది మామగారైనా అత్తగారైనా ఎవరైనా సరే వాళ్ళని ఏమైనా చేసేస్తానని కత్తి చూసి వీధికి వస్తూ ఉంటారు. ఎంచేతండి అంటే అబ్బాయి పట్టప్పుడు చాలా మంచివాడండి మావాడు, కానీ ఎదుగో అదేదో పట్టినప్పుడు అమావాస్యకో పునమకో మాత్రం ఇలా వచ్చేస్తాడండి ఏదో చెబుతారు కదా. కనుక మనని మనం కాకుండా మార్చేది క్రోధము, దానికి మూలం కామము. కానీ ఈ రెండిటికి ఒక్క తల్లి కన్న పిల్లలేట ఇద్దరు. ఏ తల్లి కనండి ఈ కామాల్ని క్రోధాల్ని? రజో గుణ సముద్భవ. ఒకటిగానే చెప్పాడు పరమాత్మ, రజోగుణం చేత ఉద్భవించినటువంటిది అని. ఈ కామం ఒక్కటి ఉంటే ఎన్ని మంచి గుణములున్నా అవేవి వ్యక్తిని కాపాడలేవు.
ఎంత గొప్పవాడైనా నశించి తీరవలసినదే. ఇది శ్రీరామాయణం చెబుతుంది. రావణాసురుడి కంటే గొప్పవాడు ఎవరైనా ఉన్నాడండి? నవగ్రహాల్ని బంధించి తన సింహాసనానికి మెట్లుగా వేసుకొని వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నవాడు. నారద మహర్షి చూసి, ఏమిటో ఈ మధ్య అయినా సింహాసనం మార్చావా, మెట్లు కొత్తగా కనిపిస్తున్నాయి అన్నాడు. అవునండి తాతగారు, వీళ్ళే లోకంలో ఉండేవాళ్ళు అందరినీ పీడిస్తున్న వాళ్ళు. ఒక్కో గ్రహం పట్టుకున్నాడంటే పాపం వీడు ఎన్ని ప్రయత్నాలు చేసినా ముందుకు వెళ్ళడండి, వెనక్కి రావడం ఎంత ఏడిపిస్తున్నారు లోకంలో ఉండేవాళ్ళని. కనుకనే వీళ్ళని కట్టిపడేశానండి మెట్లుగా. కట్టిపడేసావు కానీ సరిగా కట్టలేదురా నువ్వు అన్నాడు. ఏమండి బోర్లా పడుకోబెట్టాడు మెట్ల కింద. నువ్వు వీపు మీద తొక్కుకుంటూ పెడితే కొంచెం ఈ చర్మం మందం అంటే నొప్పి తొందరగా తెలియదురా. వాళ్ళని వెళ్ళకిలా పడుకోబెట్టుకుని తొక్కుకుంటూ వెళ్ళావనుకో, అప్పుడు ఇక్కడ కొంచెం సుకుమారంగా ఉంటుంది కనుక నొప్పి తెలుస్తుంది అన్నాడు. తాతగారు, ఇంతమంది మంత్రులు ఉన్నారు కానీ ఒక్కడు సరి అయిన సలహా ఇచ్చేవాడు లేడండి. మీరిచ్చారు ఇవాళ సలహా, ఇదే బాగుందండి అని తిప్పుకున్నాడు. ఇప్పుడు తొక్కుకుని పెడితే ఏమైంది? గ్రహ దృష్టి పడితే తప్పించుకోవాలండి ఎవడైనా. ఇంతవరకు బోర్లా పడుకోబెడితే ఏం చెయ్యలేక అలా ఉన్నారు. ఆ శనిగాడు ఎవడో కొంచెం వంకర చూపులు గలవాడు కనుక చూశాడు, వీడి పని అయిపోయింది. మరి ఇంత మహానుభావుడు గొప్పవాడు. పార్శ్వే వాతిన మారుత, చంద్రుడు వాయుదేవుడు పక్క నుంచి వెళ్ళడానికి భయపడతట వాడున్నాడంటే, సూర్యుడు వేడిమిని వెల్లడించడానికి వీలు లేదు, భయపడిపోయి ఉంటాడు. ఇలా దేవతలందరూ కూడా ఊడిగం చేసేంత గొప్పతనం కలిగినవాడు. ఏమైపోయాడు? రామచంద్రుని చేత సంహరింపబడ్డా లేదా? కారణమేమి? కామం అనే ఒక్క అవగుణం ఉంటే చాలు మనిషి నశించడానికి అని. కామం అనే ఒక్క అవగుణం ఉంటే చాలు మనిషి నశించడానికి అని. కనుకనే క్రోధాన్ని ఎంత ప్రమాదకరమైనదో దానికి ఉదాహరణ ఎవరు? మహాభారతంలో సుయోధనుడు. సుయోధనో మన్యుమయో మహాద్రుమః. సుయోధనుడంటే కోపానికి రూపం కడితే దుర్యోధనుడు అవుతాడు. ఎందుచేత? మధ్యలో పాండవుల చేత కొంచెం దెబ్బలు తిన్నా, శృంగభంగం అయినా మళ్ళీ వాళ్ళతోటి వైరం తెచ్చుకున్నటువంటి మూర్ఖ శిఖామణి కదా సుయోధనుడంటే. ఎందుచేత? కేవలం క్రోధమే కారణం. వనవాసానికి వెళ్ళిన పాండవులను అవమానించాలని వీడి నారీజనంతో, సైన్యంతో, గానాభజానాలతో ద్వైతవనానికి వెళ్ళి వీళ్ళనేదో చేద్దాం అనుకున్నాడు. వాళ్ళు వనవాసంలో ఉన్న కాలంలో పాండవులు. ఏమైంది? ఆఖరికి గంధర్వుడు చిత్రరథుడు అనేవాడు కట్టిపడేశాడు ఈ సుయోధనాదులను అందరినీ. వీడెవడిని తనకి రక్షకుడు అనుకున్నాడో ఆ కర్ణుడు వానితో యుద్ధం చేయలేక పారిపోయాడు. వాడి టెక్కం విరిగి పడిపోయింది, ధనుసు భిన్నమైంది, రథం మీద పారిపోయాడు కర్ణుడు. అటు తర్వాత వాడిని బంధించి పడేశాడు ఈ గంధర్వుడు. ఇది తెలిసిన పాండవులు భీమసేనుడు అర్జునుడు వచ్చారు. అర్జునుడు విడిచిపెట్టమన్నాడు. వానితో గంధర్వుడితో యుద్ధం చేశాడు, విడిచిపెట్టు. ఎలా ఉంది సన్నివేశం? అక్కడ వాడు వీళ్ళనందరినీ ఓ వలలాంటి జాలంలో పడేశాడు. ఎలా పడేశాడు? సుయోధనుడికి చాలా గొప్ప అహంకారం. ముడివణంగా మన్నర్ అంటే తల ఇలా, ఎంత పెద్దవాళ్ళు వచ్చినా ఇలా అంటాడే తప్ప తల వంచడం అనేది చేయటవాడు. ఇరుకుపట్టింది కనుక ఏమో కానీ వంచడవాడు, అంత అహంకారం. అలాంటి సుయోధనుల్ని ఎవరో ఘటదాసి అంటే చెరువు నుంచి మంచినీళ్ళు మోసుకొచ్చే ఆవిడ,
ఆవిడతోటి కలిపి కట్టేశాడు. భానుమతి వాడి భార్య, ఈవిడ్ని ఎవడో సేవకుడితో కలిపి కట్టేశాడు. వాడికే ఇవన్నీ తెలిసినేంటి, మొత్తం అందరినీ గంపగుత్తగా కట్టేసి పట్టుకుపోతున్నాడు. అలాంటి సమయంలో అర్జునుడు వెళ్ళాడు, యుద్ధం చేశాడు. ఈ యుద్ధం జరిగే సమయంలో వీడు మెలకువలోనే ఉన్నాడు సుయోధనుడు. వీడు చూస్తున్నాడు, దివ్యమైన అస్త్రములను గంధర్వుని మీదికి ప్రయోగిస్తుంటే అర్జునుడు ఈ అస్త్రములు వీడప్పుడు చూడలేదు. సుయోధనుడు అసలే పాండవులంటే వాడు బాగున్నారంటే బాధ, దానితో ఈయన పరాక్రమం చూస్తే మరింత బాధ. లోపల లోపల కుళ్ళుకుని ఆఖరి వాడు విడిపించిన తర్వాత ఏ మొహం పెట్టుకుని వాళ్ళ హస్తినాపురానికి పెడతాను, మా తాతగారిని వదిలేసి వచ్చాను, మా గురువుగారిని వదిలేసి వచ్చాను, వాళ్ళందరూ నేను రాగానే సుయోధన నీ ఘోషయాత్ర దిగ్విజయముగా జరిగిందా అని అడిగితే ముఖం తెలుతుందా, ఈ ముఖం చూపించలేను కనుక ఇక్కడే ప్రాణాలు తీసుకుంటానని వాడు ప్రాయోపవేశం చేస్తే ఏదో జరిగింది. తర్వాత వృత్తాంతం చూశాడు కదా అర్జునుని పరాక్రమాల్ని. అయినా మళ్ళీ యుద్ధమే కోరుకున్నాడా? స్వచ్ఛంద మృత్యువు కలిగిన ఏ భీష్ముడు బలం అనుకున్నాడో, తన చేత విల్లుండగా ఎవరి చేత జయింపబడని ఏ ద్రోణుడు బలం అనుకున్నాడో, చిరంజీవి అయిన మృత్యువు లేని ఏ కృపాచార్యుడు బలం అనుకున్నాడో, అర్జునుడి కంటే అన్ని విధాముల శ్రేష్ఠుడైనటువంటి వాడు ఏ కర్ణుడు బలం అనుకున్నాడో, వీళ్ళందరినీ ఉత్తర గోగ్రహణ సమయంలో భీరుడైన ఉత్తరుణ్ణి సారథిగా పెట్టుకున్నటువంటి అర్జునుడు వాళ్ళ తలలను తరుగగలిగి ఉన్నప్పటికీ పోనీలే అని జాలిపడి వాళ్ళ తలబాగా కుచ్చుల్ని మాత్రం కోసుకుని వెళ్ళాడు. అప్పుడైనా తెలియాలి కదా పాండవులతో యుద్ధం కోరుకుంటే మనం నశిస్తామని. ఆహా, ఎంతసేపు పాండవుల మీద ద్వేషం. ఈ ద్వేషం ఉంటే, క్రోధం ఉంటే ఎలా నశిస్తాడు? వాళ్ళవి 7 అక్షౌహిణులైతే వీళ్ళవి 11 అక్షౌహిణుల సైన్యం. నశించడం లేదా సుయోధనుడు? కనుక క్రోధం ఎంత చెడ్డదో చెప్పినటువంటి ఇతిహాసం మహాభారతం. ఈ 2 ఇతిహాసములు ఎలా నడుచుకోవాలో, ఎవరిని ఆశ్రయించాలో తెలుపుతాయి. ఎలా నడుచుకోకూడదో, దేనిని పరిహరించుకోవాలో దానిని తెలిపేటటువంటి ఇతిహాసములు. వీటిని మనకి అనుగ్రహించినటువంటి వారు మంత్రముల రూపంలో ఉంటే మనకు బోధపడదు కనుక ఆ మంత్ర రూపంలో ఉన్న దానికి ఒక జరిగిన చరిత్రతో కలిపి సమన్వయించి మనకు అందించినటువంటి వారు ఇతిహాస రూపంలో, చరిత్ర గ్రంథ రూపంలో. అలాంటి వారిలో శ్రేష్ఠుడు వాల్మీకి మహర్షి. కనుకనే తాను రచించిన గ్రంథానికి వేదోపబృంహణము అని పేరు పెట్టుకున్నాడు. వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభు. రామాయణమును రచించేశాడు ఈయన. ప్రచారం చేయించాలంటే ఆ కాలంలో ఈ టీవీలో మరొకటో ఏమీ లేవు గనక ప్రచారం చేయాలంటే ఎవరో చదువుకున్న వాళ్ళు వెళ్ళి ఊరూరా తిరిగి ప్రచారం చేయాలి. ఆ చేసేవాళ్ళు కూడా మంచి గానంలో పాండిత్యాన్ని కలిగిన వాళ్ళే, మంచి కంఠస్వరాన్ని కలిగిన వాళ్ళైతే శ్రావ్యంగా అవతలి వాళ్ళు వింటారు. అప్పుడు దానిలోనే అర్థం బోధపడుతుంది. అలా ప్రవర్తిస్తారు, తరిస్తారు అనుకుని ఎవరికి మనం పాఠం చెప్పాలి, యోగ్యులు ఎవరు దొరుకుతారా అనుకుంటే లవకుశులు 2 కనబడ్డారు. కుశలవులు 2 కనబడ్డారు. వాళ్ళిద్దరినీ చూడగానే అప్పటికే వాళ్ళందరూ కూడా వేదేషు పరినిష్ఠితవు, అన్నదమ్ములు 2 వేదం బాగా చదివేసుకున్నారు. కంఠ స్వర అరవేణ వచ్చిన వాళ్ళకి, అంటే వేదాల్ని వల్లెవేసి అప్పచెప్పేవాళ్ళు కనుక దేనినైనా వల్లెవేయడం వీళ్ళకి సుఖం. దానిని మంచి సంగీతజ్ఞులు గనక, గాయక సార్వభౌములు గనక, కిన్నర స్వరాల్ని కలిగిన వారు గనక వీరి చేత వినిపిస్తే మరింత శ్రావ్యంగా వింటారు అనుకున్నాడు ఆయన. అనుకుని పాఠం చెప్పాడు రామాయణాన్ని. ఇది వృత్తాంతం. కానీ ఈ వృత్తాంతం దగ్గర రామాయణమును ప్రచారము చేయుట కొరకు అని చెప్పకుండా వేదోపబృంహణార్థాయ తావగ్రాహయత ప్రభు అంటే వేదమును విశదీకరించున్నది, మనం ఎలా ప్రవర్తించాలో చెప్పేది. రామాదివత్ వర్తితవ్యం సధర్మ.
రాముని వలె ప్రవర్తించవలెను, అది ధర్మము. రావణాదివత్ నవర్తితవ్యం, రావణాసురుల్లాగా ప్రవర్తించకూడదు. సో అధర్మ, అది అధర్మము అని మనకు తెలపడం కోసమని మర్యాదానాం చ లోకస్య కర్త కారయితా చ సహ. రామచంద్రస్వామి అంటే తాను ఒక మానవుడు ఎలా ప్రవర్తించాలో లోకానికి తెలపడం మాత్రమే కాదు, తనకు దగ్గరించిన వారందరూ కూడా వారి వారి ధర్మములను తప్పకుండా పాటించే రీతిగా చేసినవాడు రామచంద్రస్వామి. ఆయన మీద ప్రేమతో తండ్రి ధర్మాల్ని తప్పాలని ప్రయత్నించిన, తల్లి ధర్మాల్ని తప్పాలని ప్రయత్నించిన, తమ్ముడు ధర్మాల్ని అతిక్రమించాలని ప్రవర్తించిన, ఆఖరికి గురువుగారు తన మీద ప్రేమతో ధర్మాల్ని అతిక్రమించి ఉపదేశింపచూచిన, వాటినన్నిటినీ చక్కదిద్ది వారు వారు వారి వారి ధర్మములను పాటించే రీతిగా చేసినవాడు రామచంద్రస్వామి. కనుక ఒక ఉత్తముడైన మానవుడు ఎలా ప్రవర్తించాలో ఈ లోకంలోనికి తాను వచ్చి ప్రవర్తించి చూపినవాడు. పిడుక్కి బియ్యానికి ఒకటే మంత్రమా అంటూ ఉంటారు కదా మనవాళ్ళు. నేను అందరితోటి ఒకలాగే ఉంటానండి అంటే అందరితోటి ఒకలా ఉండకూడదు. ఎవరితో ఎలా ఉండాలో అలా ఉండాలి. ఒక వ్యక్తి ఈ సమాజానికి చెందినవాడు. ఈ సమాజంలో అనేక తెగల వారితో వ్యక్తికి సంబంధం ఉంటుంది. ఒక తల్లితో ప్రవర్తించినప్పుడు తల్లితో కుమారుడు ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి, తండ్రితో కానీ. భార్యతో ఎలా ప్రవర్తించాలో అలాగే భార్యతో ప్రవర్తించాలి. స్నేహితుడితోటి ఎలా ఉండాలో, సోదరుడితో ఎలా ఉండాలో, ప్రజలతో ఎలా ఉండాలో, శత్రువుల పట్ల ఎలా ఉండాలో, మహర్షుల పట్ల జ్ఞానుల పట్ల ఎలా ఉండాలో అనేక విధములుగా మానవుడు ప్రవర్తిస్తేనే మానవ జీవితానికి సాఫల్యాన్ని పొందుతాడు. ఇందులో ఏ కొన్నిటిని విస్మరించినా పరిపూర్ణ మానవుడు కాలేడు. అలాంటి మానవుడుగా రామచంద్రస్వామి వచ్చి అవతరించి ఆచరించి చూపించినటువంటి వాడు. ఒక ప్రభువుకు ఎన్ని మంచి గుణములు ఉండవలేనో అన్ని మంచి గుణములు కలిగిన వాడు రామచంద్రస్వామి. రామో రాజ్యం ఉపాసిత్వా అంటాడు వాల్మీకి మహర్షి. రామచంద్రుడు రాజ్యము నేలేను, రాజ్యమును పాలించెను అని చెప్పలేదు. రామచంద్రుడు రాజ్యమును ఉపాసించెను. ఒక ఇష్టదైవాన్ని ఎంత వినయ విధేయతలతో సేవిస్తారో అంత వినయ విధేయతలతో రాజ్యాన్ని సేవించాడు.